ఇంకొక చాలా పీపుల్కి ఈ క్వశ్చన్ అడగాలన్నా కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకు దీని గురించి మాట్లాడడం అనుకుంటారు. దట్ ఈస్ లైక్ హెచ్ఐవి. సో హెచ్ఐవికి క్యూర్ ఉందా, అసలు అది వస్తే జనాలు బతుకుతారా, లేదంటే ఎంతకాలం వరకు బతకొచ్చు ఏంటి, అండ్ ఇందులో ఏమైనా అడ్వాన్స్డ్ వ్యాక్సినేషన్స్ లాంటివి ఏమైనా వచ్చినాయా, అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాట్ యూ విల్ సే? సో హెచ్ఐవి అన్నది ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్టిగ్మా. ఇప్పుడు మనకు ఉన్నా సరే చెప్పాలంటే ఎవరేమనుకుంటారో, మనం జడ్జ్ చేస్తారు అని భయం. అంటే ఓపెన్గా దాని గురించి నార్మల్లీ అసలు లేదు, జస్ట్ డిస్కస్ చేయాలన్నా సరే అమ్మో ఎవరేమనుకుంటారో. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్టిగ్మా అటాచ్ టు ఇట్. సో అలా ఏం లేదండి, దట్ ఈస్ వైరస్. బేసికలీ హెచ్ఐవి ఇస్ ఎ వైరస్. Most common route of transmission is sexual transmission, either heterosexual, female to male, or male to male if there is MSMs అంటారు, men having sex with men, MSM దానిలో ఎక్కువ ఉంటుంది. And apart from this there are other routes of transmission also apart from sexual transmission, like IV drug abuse. ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్నారు, జస్ట్ ఫర్ రీక్రియేషనల్ పర్పసెస్ ఒక నీడిల్తో మీరు డ్రగ్ తీసుకున్నారు, మళ్ళీ సేమ్ తీసుకొని వేరే ఫ్రెండ్ కూడా మీరు చెప్పారు, ఆ ఫ్రెండ్ సేమ్ నీడిల్తో తీసుకున్నారు, వాళ్ళిద్దరికి బ్లడ్ లో ఏ బ్యాక్టీరియా ఉంది, ఏ వైరస్ ఉంది ఏం తెలీదు. సో ఐవి డ్రగ్ అబ్యూజర్స్ ఏంటంటే వాళ్ళు ఒక నీడిల్తో అందరూ ఆ ప్లేస్లో హాస్టల్స్ కానీ ఎక్కడైనా సరే అలా తీసుకోవడం వల్ల దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఫర్ హెచ్ఐవి as well as other blood-borne viruses అంటారు, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఆల్ 3 ఆర్ blood-borne viruses అన్నమాట. సో ఒకటి వస్తే సేమ్ రూట్తో ఇంకోటి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దట్స్ హౌ మోస్ట్ కామన్ రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సెకండ్ ఈస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అండ్ సమ్టైమ్స్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్, ఆల్ దీస్ థింగ్స్, సర్జరీస్. బట్ యూజువల్లీ ఇది ముందు చాలా ఎక్కువ ఉండేదండి, బ్లడ్ టెస్టింగ్ అప్పుడు సరిగా అవ్వనప్పుడు మేబీ 30-40 years బ్యాక్ ఉండేది. But right now all blood which we give for transfusion it is screened for HIV అన్నమాట. ఒకవేళ డోనర్కి హెచ్ఐవి ఉందనుకోండి, అది ద మొమెంట్ వి టేక్ ఇట్ వి టెస్ట్ ఇట్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ వి రిజెక్ట్ దట్ ప్యాకెట్ అనమాట, వి డోంట్ గివ్ ఇట్ టు ద రిసిపియంట్. సో అటు నుంచి వచ్చే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది, అంటే మినిమల్ అని చెప్పాలి. అసలు ఆ రూట్ ఇప్పుడు లేదు, 40 years before it was there, but right now we don't have that because we screen very thoroughly. So most common is blood-borne or sexual transmission, all these things. Most important thing is ఇప్పుడు ఒక అపోహ ఉంది, హెచ్ఐవి వస్తే క్యూర్ అవ్వదు, పేషెంట్ చనిపోయినట్టే ఇంకా అని చెప్పి, 30-40 years నుంచి సేమ్ అపోహ నడుస్తుంది. బట్ మెడిసిన్ హ్యాస్ అడ్వాన్స్డ్ లాట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు అలా ఏం లేదండి, దే ఆర్ వెరీ గుడ్ మెడికేషన్స్ ఫర్ హెచ్ఐవి. రైట్ నౌ వీ ఓన్లీ గివ్ సింగిల్ పిల్ అనమాట, ఒక్క టాబ్లెట్. మీరు షుగర్కే ఇంకా ఎన్ని టాబ్లెట్స్ వాడతారు బీపీకి, కానీ హెచ్ఐవికి జస్ట్ వి గివ్ 1 or 2 pills అండి మాక్సిమం. అది కూడా ఇది వరకు చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి, ఇప్పుడు అసలు ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా నిల్లని చెప్పాలి. జస్ట్ మనం మానిటర్ చేసుకుంటే చాలు, మీరు డాక్టర్ని ఒక 3 months 6 monthsకి ఫాలో అప్లో ఉండి బ్లడ్ టెస్ట్ చేసుకుంటా ఉండి ఎలా ఉంది అనేది చూస్తే చాలు, కానీ సైడ్ ఎఫెక్ట్స్ అంత సివియర్ ఏమీ లేవు. సో మెడికేషన్స్ అన్నవి చాలా అడ్వాన్స్ అయ్యాయి. నార్మల్ హెచ్ఐవి కరెక్ట్ టైంలో, అంటే బాగా అడ్వాన్స్ అవ్వకుండా ముందే తెలిస్తే మనం కరెక్ట్ టైంలో ట్రీట్ చేస్తే పేషెంట్ కెన్ లివ్ యాజ్ లాంగ్ యాజ్ అ నార్మల్ పర్సన్ కెన్ లివ్. సో ఈక్వల్ లైఫ్ స్పాన్, దెర్ ఇస్ నో డిఫరెన్స్ అన్నమాట. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.